గడిచిన 5 సంవత్సరాలు రెచ్చిపోయిన వైసీపీ నాయకులు వాళ్ళలో ప్రప్రథమంగా చెప్పాల్సింది నోటికి వచ్చినట్టు మాట్లాడిన వల్లభనేని వంశీ గత 15 రోజులుగా కనపట్టలేదు అండర్ గ్రౌండ్ అప్స్కాండ్. ఎందువల్ల అనుకోవాలంటారు? ఎందుకు పారిపోయాడు అనుకోవాలంటారు? అసలు ఇప్పుడు వంశీ అనరాని మాటలనే ఈ స్థాయికి వచ్చాడు. మేము టికెట్ ఇస్తే గెలిచినోడు, సరే ఏదో వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు, మాట్లాడుకున్నాడు, దానికి ఎవరికి మాకేం అభ్యంతరం లేదు. అతని మీద అన్ని కేసులు ఉన్నాయి. 15 రోజుల నుంచి అనుమానంగా ఉంది మాకు కూడా, జగన్మోహన్ రెడ్డి అతను ఏమైనా చేశాడేమోనని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అతను దాచిపెట్టాడేమోనని. ఇప్పుడు అతని మీద ఇంకో కేసు ఫైల్ అయింది. తెగ మాట్లాడతారు కదా, మా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా మాకు పోయేదే లేదు, పీక్కునేది లేదన్నారు. మరి ఆడికి పారిపోయాడు. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇంతే. 2025 చివరి రోజు ఈరోజు 2026 జనవరి 1 నుంచి రెడ్ బుక్లో పేజీలు రప అనే వాళ్ళందరిని కూడా తీస్తాం. ఈ వంశీ అనేవాడు ఎక్కడికి వెళ్ళాడు? కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తప్పించుకొని ఇతను ఆల్రెడీ వెటనరీ డాక్టర్. కుక్కను కొడితే పారిపోతూ ఉంటుంది, చూసారా? ఓ పిచ్చి కుక్కని కొడతా ఉంటాం, పారిపోతూ ఉంటుంది. ఇతను వెటనరీ డాక్టరు. ఆ డాక్టర్ బంధానికి అందరిని అనాలని కాదు, ఇతను పిచ్చి కుక్క లాంటి వాడు. ఈ వెటనరీ డాక్టర్ని జగన్మోహన్ రెడ్డి చెంచా అని వంశీని తక్షణం అరెస్ట్ చేయాలి. ఇతను ఎట్లని దాక్కుంటారు, రేపు కొడాలి నాని కూడా దాక్కుంటాడు. వస్తున్నాను రోడ్డు మీదకి యుద్ధమే అంటున్నాడు కదా కొడాలి నాని. ఎక్కడికి వస్తాడు యుద్ధం? రమ్మని మొన్న ఎవడు రావద్దన్నాడు. ఇప్పుడు 18 ఏళ్ళు మనం ఏమైనా కట్టేసామా? ఎప్పుడు వస్తాడు అంటే చివరి క్షణంలో వచ్చి నేను వచ్చానంటాడు, శుభం కాట్లాగా. ఆడు ఒక పనికిమాలిన ఎదవా. వాడికి మినిస్టర్ బీకేస్తే సన్నబియ్యం ఇస్తాను సన్నాసీడు. జగన్మోహన్ రెడ్డి మినిస్టర్ మీసేస్తే క్యాబినెట్లో చివరి క్యాబినెట్లో లేని కూడా లేడు ముండా. ఏంది చేసేది? వచ్చేది లేదు, సచ్చేది లేదు. గన్నవరంలో మా రామన్న తాట తీస్తున్నాడు. వీడు వస్తే మామూలుగా జనమే వైఎస్ఆర్సీపీ ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు మొన్న. ఏ మాటకు ఆ మాటే. వాళ్ళే ఈయన కొడతారు. వీడికి సగం ఓట్లు వచ్చినాయిగా, పారిపోయి ముండ ఏడో దాక్కోవడం ఎందుకు? మేము చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీలో 2024 వరకు తెలుగుదేశం కేడర్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, రాష్ట్రాన్ని అధోగతికి పట్టించిన వాళ్ళు, ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా సంపాదించుకున్న వాళ్ళందరినీ కూడా జైలు పక్షులు చేస్తాము. వీళ్ళు చేసిన అన్యాయాలని చట్టబద్ధంగా శిక్షిస్తాం. రెడ్ బుక్లో ఏ పేజీలు అయితే ఉన్నాయో ఆ పేజీల్లో కనపడకుండా వెళ్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి కొత్త నినాదం పెట్టుకున్నాడు. అంతకుముందు ఒక ఛాన్స్ అనేవాడు. ఇప్పుడు 2029లో మేము వస్తే మీ సంగతి ఏంది పీకేది? జగన్మోహన్ రెడ్డికి ఏంది వచ్చేది? ఆ ఒకటి వస్తే చాలు. ఆ జగన్మోహన్ రెడ్డి పులివెందులో రేపు మా బీటెక్ రవి చేతలు ఓడిపోతాడు. మన జెడ్పీటీసీ ఓడిపోయాడు. ఏమీ గెలవడు. జగన్మోహన్ రెడ్డి పక్క కాన్ఫరెన్స్ ఎత్తుకునే పరిస్థితికి వచ్చాడు. మేము మర్యాదకు చెప్తున్నాం, ఇప్పటికైనా 2025లోనైనా చివరి రోజు కొత్త సంవత్సరంలో అయినా నోరు అదుపులో పెట్టుకోమన్నా. 2029 నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు. పీపీపీ పద్ధతి ప్రకారం అన్ని కాలేజీలు వేస్తాము, కడతాము, చూస్తూ ఉంటావు జగన్మోహన్ రెడ్డి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇలా బెదిరిస్తే ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం. వ్యాపారస్తులను రాని ఇట్లా, ఇండస్ట్రీలను రాని ఇట్లా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి ఒక్కరు 2026లో నోరు అదుపులో పెట్టుకోకపోతే కేసులు వేస్తాము, శిక్షిస్తాము. వీతన్ని సెంట్రల్ జైలు అతను అన్నాడు. సెంట్రల్ జైల్లో జగన్మోహన్ రెడ్డి పెడితే ఇంక బయటికి కూడా రాడు. సుమారు 35 కేసులు ఉన్నాయి, ఇంకో 30 కేసుల మీద పడతాడు. 55-60 కేసుల్లో ముద్దాయి అయిన జగన్మోహన్ రెడ్డి A1 ముద్దాయి. నోరు అదుపులో పెట్టుకో, నీ కేటర్కి కూడా చెప్పుకో. రఫా అన్నావంటే నీకు పరా అంటాము. ఇక నువ్వు పోయి సెంట్రల్ జైల్లో నీ కూటమి మొత్తాన్ని తీసుకెళ్ళి, నీ తొత్తులు మొత్తాన్ని తీసుకెళ్ళి ఆడ పంచాయతీ పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి చెబుతూ 2025 స్వస్తి పలుకుతూ 2026కి స్వాగతం పలుకుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపుకు దూచుకొని వెళ్తుంది. బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నాది వ్యవసాయం అండి. వ్యవసాయం 19 పార్టీ పెట్టి 82 నుంచి నేను పార్టీలో. ఈ పార్టీ సంగతి ఈ పక్కన పెడితే అది వ్యవసాయం అంటున్నారు కదా. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయదారులందరూ నష్టపోతున్నారంటే నిజమేనా? అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి, బేరాలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అవి సహజమైన ఎప్పటి నుంచో చూస్తున్నాం. రైతులు బాగానే ఉన్నారు. ఏం సార్, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులందరూ సంతోషంగా ఉన్నారంటే సంవత్సరం కాస్త రేట్లు వచ్చినాయి, అదే చెప్పుకుంటున్నారు. కానీ నష్టపోయింది జవట్లో. నష్టపోయింది చెప్పట్లేదంటే బాగుపడింది చెబుతున్నాడు ఆయన. ఒక సంవత్సరం మాత్రం రేట్లు వచ్చినాయి, అందరికి బాగానే ఉంది. తర్వాత రాష్ట్రం అంతా దివాళా తీసింది, నాశనం చేసి వెళ్ళాడు ఆయన. రాష్ట్రం నాశనం అయిపోయింది. అది పుడ్చుకోవటం ఇచ్చుకోవటం సరిపోతుంది చేయటం. ఇంకొకళ్ళు అయితే చేయలేరు. చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ లాస్ పూడ్చుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఎవరోళ్ళు కాదు నడపటం. ఎవరోళ్ళు అయితే కాదంటారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే సమర్థుడు. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకొని పని చేస్తాడంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుంటున్నాడు, చేస్తున్నాడు.
ఇంకొకటి వాళ్ళు అయితే కాదు. ఇంకొకళ్ళు అయితే కాదండి, అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ఈ పాటికి ఇంకా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేది అంటున్నాడు కదా. తినడానికి అన్నం కూడా ఉండదు ఈ మొన్న గెలిచినట్టయితే జనానికి. ఏం 2,75,000 కోట్లు పంచాను నేను అంటున్నాడు కదా పేదలకి. ఎవరికి పంచాడు? పార్టీ వాళ్ళకి ఏమైనా ఇచ్చుకున్నాడు కానీ ఎవరికేం మంచలేదు. దాచుకున్నారంటారు అంతే. అంత దాచుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వమే దాచుకో పంచుకో తినుకో అంటుంది తప్పితే వీళ్ళు పనిచేసే వాళ్ళు కాదు ఈ కూటమి నాయకులు అంటున్నారు కదా. 4 సార్లు ప్రధానిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం మీద ఓట్లు వేశారు, గెలిచాడు. పని చేస్తారని నమ్మకం ఉంది జనంలో. ఇప్పుడైతే పని చేస్తున్నారంటారా మరి ఈ కూటమి నాయకులు? పింఛన్లు ఇస్తానే ఉన్నారు, స్కూల్ పిల్లలకి ఏమైనా 13,000 ఇస్తానే ఉన్నాడు, అన్ని కార్యక్రమాలు చేస్తానే ఉన్నారు. ఏ మహిళలకి ఇస్తా అన్న 1,500 ఇవ్వలేదు, నిరుద్యోగులకి ఇస్తా అన్న 3,000 ఇవ్వలేదు, ఇవన్నీ చెబుతున్నారు కదా. మరి ఎవరి వల్ల కాదు ప్రభుత్వం నడపాలంటే ఆయనే అప్పో అయినా కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. కాస్త లేట్ అవుతూ ఉంటుంది. ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం అంతా ఇబ్బందుల్లో కాదు, ఇబ్బందుల్లో నెడుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా బాబాయ్. అది గతంలోనే 5 సంవత్సరాల్లోనే నెట్టేశాడు. దాన్ని పూడ్చుకుంటూ ఒక లెవెల్లోకి తీసుకొస్తాడు. ఇక సరే, ఈ 18 నెలల కాలానికి గడిచిన 5 సంవత్సరాలకి మీరు గమనించిన తేడాలు ఏంటి ప్రధానంగా? అన్ని పనులు వచ్చిన తర్వాత రోడ్లు వేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు వేశారు, పింఛన్లు ఇస్తున్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. కథ ఆల్చిపోయినా డబ్బులు రూపాయలు లేకపోయినా తెచ్చి ఇస్తూనే ఉన్నాడు. ఆ టైంలో అంతా దోచుకున్నాడు. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అంటున్నారు. ఇప్పుడే సర్వనాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి అందుకే 11 సీట్లు వచ్చి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే అన్నాడు. ప్రతిపక్ష హోదా లేకుండా ఇచ్చారు ప్రజలు కూడా. మరి ఇంకా విషయానికి వస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి పదే ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అనుకోవాలి? ప్రతిపక్షంగా కూడా హోదా లేదు విమర్శించడానికి ఆయనకి. అసెంబ్లీకే రాడు. వాళ్ళు 10 మంది కూడా అసెంబ్లీకే రారు. ఇంకెందుకు వాళ్ళు? ఎందుకంటే రావట్లేదు అంటావు? బలహీనం అయిపోయారు. పార్టీ బలహీనం అయిపోయింది. లేదు పార్టీ కాదు. వైసీపీలో 10 సీట్లు అయింది, 150 వచ్చినాడు. 10 సీట్లకి అదంతా మిషన్ల మాయ చేసి అంటున్నాడు. మిషన్ల వాటి టైంలో గెలిస్తే మిషన్లను 150 సీట్లు ఎట్లా వచ్చినాయి? మిషన్ మీద వచ్చినాయి. ఎవరికి? ఇవన్నీ డూబే. డూబు కాదు, ఈ ప్రభుత్వమే డూబు చేస్తుంది, మమ్మల్ని అందరినీ లోపలేస్తుంది, దొంగ కేసులు పెట్టి అంటుంటే. ఆయన చంద్రబాబు నాయుడునే 53 రోజులు జైల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు ఆయన్ని? ఏం చూపించాడు ఆయన చేసిన పని? ఎందుకు పెట్టాడు? ఏదైనా చేస్తారు వాళ్ళు. ఈయనే చేయాల్సింది ఎప్పుడో ఆయన జైల్లో పడేయాల్సిన తోటికి ఇలా. ఏది మరి మధ్యకాలంలో మళ్ళీ కొడాలి నాని వీళ్ళందరూ మళ్ళీ యాక్టివేట్ అవుతున్నారు ఏంది బాబాయ్? వాళ్ళకి దాంట్లో భవిష్యత్తు లేదు. దీంట్లోకి వచ్చారు. ప్రజలు ఎవరు నమ్మట్లా వాళ్ళని. ఎవరు నమ్మట్లేదు అంటారు.